విజ్ఞాన్ గారు మన ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి. ఏంటంటే, మంచు విష్ణు గారు వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అడవి పందిని వేటాడారు అని కొన్ని విజువల్స్ చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా అడవి పందిని కట్టేసి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం గదా! అది ఎంతవరకు సమంజసం అంటారు? ఒకటి అదేంటి ఇన్సిడెంట్ జరిగింది జల్పల్లి ఫామ్ హౌస్‌లో. హ్మ్. అంతేనా? అవును. జల్పల్లి ఫామ్ హౌస్‌లో రీసెంట్‌గా మంచు విష్ణు అడవి పంది వేటాడడం చూశారు. ఆ వీడియోని బయటపెట్టింది మనోజ్ మీడియాకిచ్చింది. హ్మ్. ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే 2 ఇయర్స్ నుంచి ఆ ఫామ్ హౌస్‌లో ఎవరున్నారు? అందరున్నారు. విష్ణు లేడు, పెద్దాయన లేడు, లక్ష్మి గారు లేరు. 2 ఇయర్స్ నుంచి అక్కడ ఉంది మనోజ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆవిడ. హ్మ్. ఆ అమ్మాయి కూడా అక్కడే ప్రెగ్నెంట్ అయింది. అక్కడే పాప పుట్టింది. ఆ పాపకు కూడా 7 మంత్స్ ఆర్ 8 మంత్స్‌నో అది ఆయనంతట ఆయనే క్లెయిమ్ చేసుకున్నాడు. ఓకేనా? సో 2 ఇయర్స్ నుంచి ఆయన ఉన్నాడు అంటే ఒకవేళ నిజంగా అక్కడ అడవి పందుల్ని వేటాడినా, అడవి జింకల్ని వేటాడినా, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీలు చేసినా, రేవ్ పార్టీలు చేసుకున్నా దానికి సంబంధం బాధ్యత వహించాల్సింది మంచు మనోజే. హ్మ్. అంటే విష్ణు గారి పేరెందుకొస్తుంది? చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. విష్ణు పేరు ఒకరు తీస్తే వస్తది. పంచదార పోసాడు దాంట్లో, జనరేటర్. జనరేటర్‌లో ఇంకేదో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని ఒకరు చెప్తే వస్తది. మనోజ్ చెప్పడం వల్ల వచ్చిన పేరది. హ్మ్. 2 ఇయర్స్ నుంచి అక్కడ ఉంది మనోజే. అక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా, మంచి జరిగినా, చెడు జరిగినా మనోజ్‌కే సంబంధం. ఓకే. పెద్దాయనకి సంబంధం లేదు. ఆయన పాపం దివాళీకి రోజు వచ్చి టపాకాయలు కాల్చి వెళ్ళాడు. విష్ణు మొన్న వాళ్ళ అమ్మ బర్త్‌డేకి వచ్చాడు. అంతే. హ్మ్. దట్స్ ఆల్. లక్ష్మి గారైతే అసలు రాను కూడా రాలా. హ్మ్. ఇది సంగతి. హ్మ్. ఇప్పుడు అడవి పంది గురించి మాట్లాడదాం. అది అడవి పంది కాదు, కానీ అడవి పంది. అంటే ఇట్స్ సిలికాన్ పంది. అది మనం వేటాడితే వచ్చిన పంది కాదు. హ్మ్. సిలికాన్ బొమ్మలు తెలుసుగా? సిలికాన్ పంది అది. కన్నప్ప సినిమా ప్రాపర్టీ అది. హ్మ్. కన్నప్ప సినిమాలో యూజ్ చేసినటువంటి ప్రాపర్టీని వాళ్ళు ఆ మేనేజరు, ఆ ఎలక్ట్రీషియన్ అలా మోసుకొస్తూ ఉంటే ఒక ఆయన పాట పాడుతూ పల్లకిలో పెళ్లి కూతురు పాట పాడుకుంటూ అలా వీడియో తీశాడు. హ్మ్. సరదాగా తీసుకున్న వీడియో అండ్ ఇట్స్ వేటాడి తీసిన అడవి పంది కాదు బాబోయ్. హ్మ్. అది కన్నప్ప సినిమాలో ప్రాపర్టీ అండ్ జంతువుని చంపల. సిలికాన్ పంది. పందిని పొడిస్తే రక్తాలు గిక్తాలు మామూలుగా రావు. అది చూడు ఎంత అంటే నీట్‌గా పందిని పొడవలేదు. కట్టేసి తీసుకొచ్చారు గదా! కర్రతో మరి ఎలా? అది వాగుతుందా? హ్మ్. చచ్చిందిగా. ఎలా చచ్చింది పంది? హ్మ్. మెడ బిస్కితే చచ్చిందా? లేదే. వేటాడాలిగా. ఆ! మరి రక్తాలు గిక్తాలు లేవు. హ్మ్. సరిగ్గా చూడండి. మనోజ్ ఏంటంటే మొన్న కూడా పంచదార ఇష్యూ కూడా చూస్తే పాపం ఆయన కేక్ పట్టుకొనొస్తే జనరేటర్‌లో పంచదార పోసాడని చెప్పి ఎలిగేషన్ పాస్ ఆ చేశారు. డబ్బాలో పంచదార ఉందనుకోవచ్చుగా. కేకే ఉందని ఎలా అనుకుంటాం. కేక్ అది అవి బేకరీ సింబల్స్ గాని అలాంటివి ఏం లేవుగా మా విజ్ఞాన్ గారు. సరే. ఆ డబ్బాలో పంచదార ఉందే నేను చెప్తా. ఆ! అందులో పంచదారే ఉంది. ఆ! 2 కిలోల పంచదార ఉంది. ఓకే. ఓకే. విష్ణు ఎయ్యడం ఎక్కడన్నా వీడియో రికార్డ్ అయిందా? అదైతే రికార్డ్ చూడలా. మరి హ్మ్. అది సంగతి. హ్మ్. కేక్ తెచ్చాడు వాళ్ళ అమ్మ బర్త్‌డేకి. సాక్షాత్తు తల్లే చెప్పింది. ఇది అబద్ధం అని. హ్మ్. అండ్ నౌ సేమ్ ఇక్కడ కూడా అంతే. అడవి పందిని వేటాడలా. అది కన్నప్ప సినిమా ప్రాపర్టీ. అండ్ రేపటి రోజు ఇంకేదైనా వీడియో కూడా రిలీజ్ చేయొచ్చు. ఎల్లుండి ఇంకో వీడియో కూడా రిలీజ్ చేయొచ్చు. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర అది జరిగింది, ఇది జరిగింది, ఇలా చేశారు, అలా చేశారు, అక్కడ రేవ్ పార్టీలు చేశారు, డ్రగ్గులు తీసుకున్నారు, ఆళ్ళ బొందా పిండాకుడు ఏవేవో చేశారని ఇన్ కేస్ మనోజ్ ఏది చెప్పినా సరే దయచేసి నమ్మకండి. వై? బికాజ్ ఆ ఇంట్లో 2 ఏళ్ల నుంచి మనోజే ఉంటాడు. హ్మ్. ఇంకెవరు లేరు. ఆ అడవిలో తిరగాలన్నా మనోజే తిరగాలి. వేటాడాలన్నా మనోజే వేటాడాలి. ఏదైనా కాల్చుకు తినాలన్నా మనోజే కాల్చుకు మరి తినాలి. విష్ణు గారి పేరొస్తుంది గదా! ఈయన చెబితే ఆయన పేరొస్తది. ఈయన చేయాల్సినవన్నీ చేసి నాకు తెలీదు మా విష్ణు చేశాడని చెప్తున్నాడు. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి. ఆ గొడవ జరిగిన టైంలో గూడా పెదరాయుడు తీర్పులు అని చెప్పేసి మోహన్ బాబు గారు ఇట్లా కూర్చుంటే ఇద్దరు ఎవరో కొడుతున్నట్టు పైనుంచి ఒక వీడియో వచ్చింది. అది వచ్చేసి 'గాయత్రి' సినిమా షూటింగ్ అది. హ్మ్. 'గాయత్రి' అనే సినిమా చేశాడు మోహన్ బాబు గారు. ఆ సినిమా షూటింగ్ స్పాట్‌లో పిక్‌ని తీసి జల్పల్లి ఫామ్ హౌస్‌లో పెద్రాయుడు తీర్పులు అని చెప్పేసి ఈయనిచ్చాడు. ఈయనకేంటంటే ఇప్పుడు మొన్న దాడి చేయించుకున్న జర్నలిస్ట్ ఉన్నాడు చూసావా? హ్మ్. మోహన్ బాబు మీద హత్యాయత్నం చేయడానికెళ్ళి ఆయన నన్ను చంపడానికి వచ్చాడని రిటర్న్ కంప్లెయింట్ పెట్టిన జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో హ్మ్. వాడికి సంబంధించిన ఛానల్‌కి మనోజ్ అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తా ఉంటాడన్నమాట. అంటే మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం చేయలేదు. జస్ట్ అడిగారు విజ్ఞాన్ గారు. మోహన్ బాబు మీద హత్యాయత్నం జరిగిందక్కడ. ఆ! ఒక గుంపులో నుంచి ఒకడు ఇంత ఆయుధం పట్టుకొని దూసుకొచ్చాడు సార్ చెప్పండి అని. హ్మ్. అది కత్తి కావచ్చు, మైక్ కావచ్చు, కటార్ కావచ్చు, గన్ను కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాడి పిండాకుడు కావచ్చు. హ్మ్. అది జరిగింది. తీసి రిటర్న్ కొట్టాడు. ఓకే.
అది ఓవరాల్ గా జరిగింది. ఆ ఛానల్ ఏదైతే ఉందో ఆయనకి మంచు మనోజ్ ఉన్నాడు కదా, తొత్తు అనమాట. ఇట్లాంటి అడ్డమైన వీడియోలన్నీ ఎతికి దాన్ని అటు ఇటు కట్ చేసి మీరు ఇలా పోర్ట్రే చేయండి అని వాళ్ళకి ఇవ్వడం, అబ్బా భలే దొరికిందే ముడి సరుకు అని చెప్పి వాళ్ళ ఫినిష్ ప్రొడక్ట్ తయారు చేసి న్యూస్ వదలడం, ఇది Okay. జరుగుతా ఉంది. నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.